Okay, guys, I'm sharing my screen. Please confirm. Okay. Yeah, visible, right? Okay. Guys, so last 2 days, right? I mean, Friday, Saturday, right? Manamo, we have focused on, the building blocks of SDLC, the purpose of DevOps, development team, operations team, and, what is the purpose? How mission understands the code, okay, who converts the code from human language to machine language, ఇవన్నీ చూసాం కదా. రైట్. సో నౌ అది చూసిన తర్వాత ఏం చేసాము, ఓకే, యూనో ఒక వర్క్ ఫ్లో చూసాం. ఏంటి అంటే, రైట్, 1 సెకండ్. ఎప్. సో గిటబ్లో మన కోడ్ ఉంది, రిమోట్ రిపాజిటరీ అంటే మా రిపాజిటరీ అంటాం. ఓకే, ఆ కలెక్షన్ ఆఫ్ డేటా రిపాజిటరీ అంటే ఇంకేం లేదు. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ లైక్ గిటబ్ ఇస్ అ లొకేషన్ వేర్ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ డెవలపర్స్ డేటా అనేది అక్కడ ఉంటుంది. ఫైన్. సో అక్కడ మనం చూసాము కోడ్ ఉంది, pom.xml అనే ఫైల్ ఉంది, కరెక్ట్. నెక్స్ట్ ఆ పర్టికులర్ డేటాని మనము మేవెన్కి ఇచ్చాం. మేవెన్కి ఎలా ఇచ్చాం? గిట్ ద్వారా డేటాను తెచ్చుకొని వాట్ వీ డిడ్, వీ పాస్డ్ ఆన్ టు మేవెన్ అండ్ వీ టోల్డ్ మేవెన్ ప్లీజ్ ప్యాకేజ్ దిస్ కోడ్, అంటే బిల్డ్ దిస్ కోడ్ అనమాట. సో గైస్, సంబడీ ఈజ్ ఆన్ మైక్ మెన్, 1 సెకండ్. ఓకే, రైట్. సో మేవెన్ ద్వారా జావా కోడ్ని బిల్డ్ చేసాం. ఒక ప్యాకేజ్ వచ్చింది .varలో, SSP.var అనే ప్యాకేజ్ వచ్చింది, మనం లాస్ట్ క్లాస్లో చూసాం. ఓకే, రైట్. సో నౌ అదే ఫైనల్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ అనుకున్నాం. ఆ ప్యాకేజెస్ మనకి బ్రౌజర్స్లో ఓపెన్ అవుతుంది అనుకున్నాం. బట్ ద థింగ్ ఈస్ వీ హ్యావ్ నాట్ యాక్చువల్లీ సీన్ ద అప్లికేషన్ ఆన్ ద బ్రౌజర్, రైట్. అంటే దాని మీనింగ్ ఏందమ్మా ఇక్కడ ఏంటి అంటే, ద మూమెంట్, ఓకే, సో వీ హ్యావ్ అవర్ ఫైనల్ ప్యాకేజ్ నౌ విచ్ ఈస్ something like ssp.var. Okay, this particular var package is something which should open on browser but which will not directly open. Okay, fine. So we need somebody between this, uh, between the browser and this package. Meaning of that is మనం బ్రౌజర్కి వెళ్ళి బ్రౌజర్లో సర్చ్ బార్లో టైప్ చేస్తాం, మేబీ shivasaiperseverance.com, రైట్. ఏమవుతుంది యూజువల్లీ మన, ఓకే, జస్ట్ మన ల్యాప్టాప్ నుంచి వెన్ వీ సర్చ్ దట్ పర్టికులర్ వెబ్సైట్, ఎనీథింగ్, రైట్. సో వయా ఇంటర్నెట్ ఇట్ విల్ గో సమ్వేర్, ఇట్ విల్ కలెక్ట్ ద డేటా. మనం అర్థం చేసుకున్నాం దిస్ పర్టికులర్ ఏరియా ఇస్ సర్వర్ అని, కరెక్ట్. అక్కడి నుంచి రెస్పాన్స్ వస్తుంది అని. ఇప్పుడు కాన్సెప్ట్ ఏమి అంటే, దట్ పర్టికులర్ సాఫ్ట్వేర్ ఈజ్ ఆల్రెడీ అవైలబుల్ ఆన్ ఎ సర్వర్, రైట్. సో దట్ పర్టికులర్ ప్యాకేజ్ షుడ్ బి ఎక్స్పోజ్డ్ ఆన్ ఎ బ్రౌజర్ ఇన్ అవర్ ల్యాప్టాప్. బ్రౌజర్ మీద యాప్ ఓపెన్ అవ్వాలి అంటే ఏం చేయాలి అనే కాన్సెప్ట్తో ఆగాము. ఒక ఇంట్రో కూడా చూసాం ఆల్రెడీ, రైట్. సో వీఆర్ ఫర్దర్ ప్రొసీడింగ్ విత్ దట్ కాన్సెప్ట్. ఓకే, so we were talking about web application server. Okay, fine ma. So Tomcat is the web application server. So what this particular software will do, సో ఇది సర్వర్ మా అంటే కంప్యూటరే సర్వర్ అంటే మనం డిస్కస్ చేసాం కదా. సో దీని మీద, ఈ సర్వర్ మీద గ్రేడ్ బాక్స్ వచ్చే సర్వర్ ఇక్కడ ఉంది కదా. వీ హ్యావ్ ఇన్స్టాల్డ్ టామ్క్యాట్. సో టామ్క్యాట్ని ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తాం ఈ సర్వర్లో, నేను చెప్పాను ఆల్రెడీ, వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ప్రోటోకాల్స్ అండ్ పోర్ట్స్. సో ఏంటి అంటే,
డిఫరెంట్ పోర్ట్స్ ఉంటాయి. పోర్ట్స్ అనేది ఒక గేట్ లాగా అనుకోండి, ఒక ఓపెనింగ్ డోర్ లాగా. వయా పోర్ట్ లోపలికి వస్తుంది, సర్వర్ లోపలికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆ రోజు హెచ్టిటిపి అనే పోర్ట్ గురించి చూసామా, దానికి 80 ప్రోటోకాల్ గురించి, ఈ ప్రోటోకాల్కి 80 అనే పోర్ట్ ఉంటుంది. ఇలా అన్నీ చూసాం కదా. ఇప్పుడు ఇలాగే యూనో ప్రతి అప్లికేషన్కి ఇప్పుడు టామ్ క్యాట్ అనేది ఒక సాఫ్ట్వేర్, ఒక అప్లికేషన్. ఇది ఏం చేస్తుందంటే మనకి ఇప్పుడు ఫైనల్ ప్రోడక్ట్ ఉంది కదా, ఆ ప్రోడక్ట్ని రన్ చేస్తుంది బ్రౌజర్లో. ఇది దీని ద్వారానే అది రన్ అవుతుంది, అంటే ఎక్స్పోజ్ అవుతుంది బయట వరల్డ్కి, ఎక్స్టర్నల్ వరల్డ్కి. ఆల్ రైట్, సో జస్ట్ అండర్స్టాండ్ అగైన్. ఓకే, సో ఐ హ్యావ్ మై సాఫ్ట్వేర్ final package which is my ssp.var in our case. Okay, this is for example. సో మనకి బ్రౌజర్లో అది ఇంకా ఓపెన్ కాలే, ఎందుకంటే టు యాక్చువల్లీ ఎనేబుల్ ఎక్స్పోజ్ అంటే ఏంటి, మన సాఫ్ట్వేర్ ఈ ప్యాకేజ్ ఏదైతే బ్రౌజర్ మీద ఓపెన్ కావాలి అని అనుకుంటున్నామో, బ్రౌజర్ మీద మన సాఫ్ట్వేర్ని సర్వ్ చేసేదానికి ఒకరు కావాలి. ఆ ఒక్కరే వెబ్ అప్లికేషన్ సర్వర్, వాళ్ళే టామ్ క్యాట్. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక సర్వర్లో టామ్ క్యాట్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ని తీసుకొచ్చి టామ్ క్యాట్లో ఒక పాత్ ఉంటుంది, అక్కడ పెట్టేయచ్చు. అంటే వెబ్ అప్లికేషన్ అని ఒక పాత్ ఉంటుంది, అక్కడ పెట్టేస్తే ఐడియలీ దిస్ టామ్ క్యాట్ విల్ ఎక్స్పోజ్ అవర్ అప్లికేషన్ టు ద ఎక్స్టర్నల్ వరల్డ్. బయట వరల్డ్కి అంతా మన యాప్ చూడొచ్చు. అంటే ఇప్పుడు లైవ్గా మీకు సాఫ్ట్వేర్స్ ఎలా కనపడతాయి బ్రౌజర్స్లో అనేది అర్థమైపోతుంది. ఓకే, ఫైన్. సో యాక్చువల్లీ వన్స్ డిప్లాయిడ్, టామ్ క్యాట్ ఈజ్ యాక్చువల్లీ ఇట్ విల్ యూజ్ 8080 పోర్ట్. ఓకే, అంటే ప్రతి ప్రోటోకాల్ ఒక్కొక్క పోర్ట్ వాడుతుంది, ప్రతి అప్లికేషన్ ఒక్కొక్క పోర్ట్ వాడుతుంది. మీకు చెప్పాను ఆల్రెడీ 65,5356 అరౌండ్ పోర్ట్స్ ఉంటాయి, అంటే 0 నుంచి అలా టామ్ క్యాట్ వాడే పోర్ట్ 8080. దీన్ని మనం మార్చబోతున్నాం 8081కి. ఎందుకు అనేది నేను చెప్తా, ఐ ఎక్స్ప్లెయిన్ యూ లేటర్. ఓకే, సో జస్ట్ ఫర్ నౌ రైట్ గైస్, దాని అర్థం ఏం తెలుసా, ఎప్పుడైతే the moment we package an application, package a code using Maven and place that particular package on Tomcat. Tomcat is a web application server. దీని ద్వారానే బ్రౌజర్స్లో మనకి సాఫ్ట్వేర్స్ కనపడతాయి. ఓకే, మీకు ఇక్కడే కాదు, యాక్చువల్లీ మీరు చూస్తే amazon.com అనేది ఓపెన్ అవుతుందన్న వీ హ్యావ్ ఎ బ్రౌజర్ ఎట్ ద బ్యాక్ ఎండ్, మనకు కనబడుతుంది అది. ఆల్ రైట్, ఫైన్. బ్రౌజర్ లేకుండా పనిచేయదు అనమాట. ఓకే, ఫైన్ గైస్. ఓకే, సో మనకి ఇక్కడ టామ్ క్యాట్ అనే ఒక వెబ్ అప్లికేషన్ సర్వర్, ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి బ్రౌజర్ మీద మన అప్లికేషన్ ఓపెన్ చేసుకోబోతున్నాం ఇప్పుడు. ఆల్ రైట్, సో లైవ్లో మన యాప్ చూడబోతున్నాం ఇప్పుడు. ఫైన్, రైట్. సో దట్ టామ్ క్యాట్ యూజెస్ 8080, which will be changing to 8081. Reason I'll tell later. So now the process of be keen here. Okay, all right, the process of అంటే this process, see ఈ ప్యాకేజ్ని తీసుకొచ్చి టామ్ క్యాట్లో ఒక పాత్లో పెడతామన్నాం కదా, ఈ ప్రాసెస్నే మనం డిప్లాయ్మెంట్ అనేది, ఇంకేం లేదు. ఓకే, అంటే దానికి ఒక అఫీషియల్ టెక్నికల్ వర్డ్ అనమాట డిప్లాయ్మెంట్. వాట్ ఈస్ డిప్లాయ్మెంట్ అంటే, deployment is nothing but placing our package on a web application server. Okay, what is a web application server? Which helps our application to open on actually browsers. It's not only browser. Okay, మీరు మొబైల్లో యాప్స్ ఉన్న ఏదైనా వెబ్ సర్వర్స్, వెబ్ అప్లికేషన్ సర్వర్స్ మీదే రన్ అవుతాయి అనమాట. ఓకే, అండర్స్టాండ్ దట్. సో వన్ సెకండ్, లెట్ మీ నౌ కనెక్ట్ ద డాట్స్. ఓకే, సో మన ల్యాప్టాప్ ఉంది, ఇక్కడ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసా, ఇక్కడ ssp.com అని ఇచ్చా. ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా ఈ కనెక్షన్ ఎక్కడికో వెళ్ళదు. ఏ సర్వర్లో అయితే ఇట్లా టామ్ క్యాట్ లాంటి వెబ్ అప్లికేషన్ సర్వర్స్ ఉంటాయో, రైట్, అక్కడ మన సాఫ్ట్వేర్ రన్ అవుతూ ఉంటుంది, ssp.com కదా. అక్కడ వెళ్ళి కనెక్ట్ అయ్యి ఈ టామ్ క్యాట్ ద్వారానే టామ్ క్యాట్ విల్ టేక్ ఓవర్ ద రెస్పాన్సిబిలిటీ. Tomcat will send this particular application data inside the package to the
బ్రౌజర్ ఓవర్ ద ఇంటర్నెట్ ఇవన్నీ మనకు కనపడము. ఓకే, అందుకని యాక్చువల్లీ మనం డిస్కస్ చేస్తాం ఆల్రెడీ. సో ద మూమెంట్, ఓకే, ఇక్కడే ఓపెన్ చేయొచ్చు, రైట్? జస్ట్ అ మూమెంట్. యా, అబ్జర్వ్ దిస్ కేర్ఫుల్లీ. ఓకే, amazon.com ఇక్కడ చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. యాక్చువల్లీ ఇక్కడ అంటే ఈ ట్యాబ్ దగ్గర, సో దిస్ ఇస్ విజిబుల్, రైట్? ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. amazon.com అని ఇచ్చినప్పుడు ఇక్కడ లోడ్ అవుతుంది. సి ఇట్లా రొటేట్ అయి వస్తుంది. ఈ రొటేషన్ టైంలో జరిగే ప్రాసెస్ ఏమంటే ఇది మనం డిస్కస్ చేసాం కదా. సో ఆ రొటేషన్ టైంలో, ఓకే, మన ల్యాప్టాప్ నుంచి కనెక్షన్ సర్వర్కి వెళ్తుంది. సర్వర్ ఈస్ నథింగ్ బట్ ఎక్కడైతే టామ్ క్యాట్ లాంటి సాఫ్ట్వేర్స్ మీద మన అప్లికేషన్ ఉంటుందో మన సాఫ్ట్వేర్, ఓకే, టామ్ క్యాట్ లాంటి అప్లికేషన్ ద్వారానే ఇట్లాంటి సాఫ్ట్వేర్స్ వచ్చి సర్వర్లో ఉండే సాఫ్ట్వేర్స్ని బ్రౌజర్స్కి పంపిస్తుంది ఎవరైతే దీన్ని రిక్వెస్ట్ చేస్తారో. ఓకే, ఇట్ మైట్ బి బ్రౌజర్ ఆన్ ఏ ల్యాప్టాప్ ఆర్ అప్లికేషన్ ఆన్ ఏ మొబైల్ ఫోన్, బ్రౌజర్ ఆన్ ఏ మొబైల్ ఫోన్, ఎక్కడైనా సరే. ఓకే, సో వితౌట్ దిస్ ఇట్ కెనాట్ బి ఎక్స్పోజ్. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే వితౌట్ ఎ వెబ్ అప్లికేషన్ సర్వర్, మనం దీన్ని వెబ్ సర్వర్స్ అని కూడా అంటాం, కాంటెక్స్ట్ బట్టి మారిపోతుంది. ఓకే, ఫైన్. సో వితౌట్ దీస్ technologies we cannot expose an application on a browser to the external world. Okay, fine ma. అంటే once exposed మనం ఎలా చూడొచ్చు అంటే బ్రౌజర్కి వెళ్ళి ఇక్కడ చూడండి, ఐపీ అని చెప్పాను సాటర్డే. వాట్ ఈస్ అన్ ఐపీ? ఎవ్రీ డివైస్ ఆన్ ఏ నెట్వర్క్. ఇప్పుడు ఆల్ రైట్, ఇప్పుడు ఇది మన వర్చువల్ మిషన్. ఓవర్ వ్యూకి వెళ్ళారనుకోండి, అంటే ఎలా వెళ్ళాలి? అజూర్ పోర్టల్కి లాగిన్ అయిన వెంటనే నావిగేట్ వర్చువల్ మిషన్స్, క్లిక్ ఆన్ వర్చువల్ మిషన్ 001. ఇక్కడ ఓవర్ వ్యూలో పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఇది మన యూనిక్ ఐపీ అడ్రస్. సో ఇక్కడ ఇది మన ఐపీ అడ్రస్, అంటే ఇలా తీసుకోవాలి, కాపీ అండ్ పేస్ట్. ఓకే, సో దట్స్ ఫైన్. సో ఐపీ అడ్రస్ తీసుకున్న తర్వాత ఏముంది? :8080. దాని అర్థం ఏంటంటే జస్ట్ అండర్స్టాండ్ meaning of this is this grade box is our server on which Tomcat is available. Okay, so మనం ఇప్పుడు ఐపీ అడ్రస్ ఆఫ్ దిస్ సర్వర్ తీసుకోవాలి. ఈ గ్రేడ్ బాక్స్ ఉంది కదా, ఎందుకంటే దాని మీద Tomcat ఉంది కదా. సో దాన్ని తీసుకొని నౌ వాట్ హ్యాపెన్స్ ఈస్, ఓకే, 8080 Tomcat ఈ సర్వర్ మీద Tomcatకి వెళ్ళి కనెక్ట్ అవ్వాలంటే ఈ మెయిన్ డోర్ దాటాలి కదా. ఆ డోర్ వచ్చి Tomcatకి 8080 అని నెంబర్, ఇట్స్ ఎ పోర్ట్ అసైన్డ్. ఓకే, ఇది డిఫాల్ట్ పోర్ట్ అంటాం, అంటే ఇదే నెంబర్. దీన్ని మార్చుకోవచ్చు, మనం కూడా మార్చిపోతున్నాం. ఓకే, లెట్స్ సీ. ఇలా ఇచ్చి స్లాష్ ఇచ్చి యాప్ నేమ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ అందరికి చాలా మంది కన్ఫ్యూజన్ ఏమంటే వాట్ ఈస్ దిస్ యాప్ నేమ్ ఇస్ ద క్వశ్చన్. ఓకే, సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ చాలా రైట్, very practical implementation today, so just focus. So server IP address where Tomcat is available 8080. ఎందుకంటే దీని అర్థం ఏంటంటే ఈ సర్వర్ ఐపీ, ఇప్పుడు ఐపీ అడ్రస్ వచ్చేసి ఈ సర్వర్ ఐపీ ఇస్తాం 8080. ఈ సర్వర్ మీద 8080 అనే ఎంట్రన్స్ని దాటితేనే Tomcatకి రీచ్ అవుతాం. Okay, got it? I repeat, focus here. Okay, ఈ సర్వర్ మీద 8080 అనే డోర్ ఓపెన్ అయితేనే Tomcatని చూడగలం. We can able to reach Tomcat because this is the default port of Tomcat software, Tomcat application. Okay, fine. So ports చాలా ఉంటాయి చెప్పా కదా, ఇదంతా డిజిటల్ పోర్ట్స్ మేబీ. ఓకే, ఫైన్. సో యాక్చువల్లీ బై డిఫాల్ట్ ఎనీ సర్వర్ విల్ నాట్ అలౌ ఎనీ పోర్ట్స్, అంటే ఎవరు పడితే వాళ్ళు ఏ పోర్ట్ మీద ఆ పోర్ట్ తీసుకొని లోపలికి రాలేరు. ఇప్పుడు మనం కూడా హౌస్కి లాక్ వేస్తాం, ఆథరైజ్డ్ పీపుల్ని అలో చేస్తాం కదా. ఇది ఎలా అలో చేయాలి అవన్నీ చూస్తాం టుడే, రైట్? విల్ సీ దట్. ఓకే, సో నౌ వాట్ హ్యాపెన్ ఇస్ సర్వర్ IP :8080/ మన ప్యాకేజ్ పేరు ssp.var కదా. సో ఇక్కడ యాప్ నేమ్ ఇదే అవుతుంది. సో జస్ట్ గివ్ SSP man. So this should open our application. Okay, so let's do this now. So now
ఇది ప్రాక్టికల్గా చూడబోతున్నాం. ఇది చూసిన తర్వాత మనం ఇవన్నీ మాన్యువల్గా చేస్తున్నాం కదా, అంటే యూనో యూ విల్ అండర్స్టాండ్. దీని గురించి డిస్కషన్ ఉంటుంది. ఫస్ట్ లెట్స్ డూ దిస్. ఓకే, సో నౌ లాగిన్ టు ఎనీ సర్వర్. ఆల్రెడీ మన దగ్గర ఒక సర్వర్ ఉంది, దాన్ని యూజ్ చేస్తున్నాను నేను. లాగిన్ టు దట్ సర్వర్, లాగిన్ టు ద సర్వర్. ఎక్కడైతే మేవెన్ ఉందో దాన్నే వాడుతున్నా. రియల్ టైంలో అంటే కార్పొరేట్లో అంతా ఇలా ఉండదు, మల్టిపుల్ సర్వర్స్ని వాడతాం. సో ఇన్స్టాల్ Tomcat. ఓకే, సో చేంజ్ పోర్ట్ టు 8081. ఇది ఎందుకు అనేది చెప్తామా వై. బికాస్ మనకి జెంకిన్స్ కావాలి. యాక్చువల్లీ జెంకిన్స్ ఏమి ఆ టూల్ మీకు ఇంకా క్లారిటీ లేదు కాబట్టి ఇప్పుడు అర్థం కాదు, బట్ అండర్స్టాండ్ జెంకిన్స్ కూడా ఇదే సర్వర్లో ఇన్స్టాల్ చేయబోతున్నా. ఆ రియల్ టైంలో ఇట్లా ఉండదు మాకు, మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి. సో జెంకిన్స్ పోర్ట్ కూడా 8080 ఉంది, అందుకని 8081కి టామ్క్యాట్ది మార్చేస్తున్నాం. ఓకే, పర్ఫెక్ట్. నౌ దీని తర్వాత డిప్లాయ్మెంట్ ఆఫ్ అప్లికేషన్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ మై హియర్. సో దీని మీనింగ్ ఏమంటే మన సాఫ్ట్వేర్ ఇప్పుడు ssp.var కదా. సో దిస్ టు బి ప్లేస్డ్ ఇన్ ఏ పాత్ ఆఫ్ టామ్క్యాట్. అది ఏ పాత్ ఏమి చూస్తాం. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ డిప్లాయ్మెంట్. ఓకే, ఏంది ఒక మన ఫైనల్ ప్రోడక్ట్ ఫైల్ని తీసుకొని ఆ ప్యాకేజ్ని తీసుకొని టామ్క్యాట్ అనేది వెబ్ సర్వర్ కాబట్టి, వెబ్ అప్లికేషన్ సర్వర్ కాబట్టి ఈ అప్లికేషన్ ఎక్స్పోజ్ అంటే బయట వరల్డ్ చూడగలదు ఈ సాఫ్ట్వేర్ని. అందుకని దీంట్లో ఒక పాత్ ఉంటుంది, అవన్నీ చూస్తాం ప్రాక్టికల్లీ. సో దీని తర్వాత ఫైనల్ స్టెప్ ఈస్ వెన్ యూ browse, open the browser and sorry, search with server IP :8081/ssp. ఇలా ఇస్తే okay, yeah, okay, fine. This link might end in few minutes. Okay, so the moment it ends, there will be a new link shared by our team in your team's chat only, and WhatsApp group lo kuda danni click chesi join ayapadu. Okay, fine. Okay, all right. So first server ki login aitam, Tomcat install chestam, Tomcat port 8081 ki marustam. Next application ni deploy chestam. Next browser lo మన application ila open cheyali. So very practical, very interesting segment ఇది. Just observe, okay, because this is your first application deployment in your life, right? Correct. So చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది, అబ్జర్వ్ చేయండి guys. Okay, so let's log into the server. Okay, all right. So server కి ఆల్రెడీ లాగిన్ అయ్యాను నేను. ఇలా ఓవర్ ఇట్లే పుల్ డౌన్ చేయండి. ఇంకా జస్ట్ మూమెంట్, ఇంకా టైం ఉంది కదా కొద్దిగా, 5 minutes. All right, after 5 minutes 7:55, 7:55 you will get a link. Okay, sorry, slot 2 షేర్ ఇట్ కదా, మీ దగ్గర ఉంది కదా, అదే ఇచ్చేయండి. థ్యాంక్ యూ. 7:55 I'll break this. Okay, all right. Okay, ఇక్కడ లెఫ్ట్ పెయిన్లో అండర్ హెల్ప్ సీరియల్ కన్సోల్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేయండి. మన సర్వర్ ఆల్రెడీ లాగిన్ అయ్యాం కాబట్టి ఇది ప్రాబ్లీ లాగిన్ అడగకపోవచ్చు మళ్ళీ. సో యా, అంటే దీనికి ముందు స్టెప్స్ అంతా ఏం చేస్తామో అని మీరు అర్థం చేసుకోవాలి. మేవెన్ ద్వారా we built Java code which produced ssp.var, which is our final package. This software we want to actually make that available to the public. ఇప్పుడు నేను ఎనేబుల్ చేస్తాను దాన్ని. స్టెప్ బై స్టెప్ ఫోకస్ అయ్యారు. ఓకే, సో వీ హ్యావ్ లాగ్డ్ ఇన్ టు ద సర్వర్, దిస్ ఇస్ కంప్లీటెడ్. లెట్స్ ఇన్స్టాల్ టామ్క్యాట్. సుడో. ఓకే, సుడో ఎందుకని చెప్పాను, అడ్మిన్ పర్మిషన్స్ కోసం. ఏపీటీ ప్యాకేజ్ మేనేజర్ అని చెప్పాను. సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలన్నా, రిమూవ్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా ఇది యూజ్ అవుతుంది. ఏపీటీ ఇన్స్టాల్ టామ్క్యాట్. మల్టిపుల్ వర్షన్స్ ఉన్నాయమ్మా, నేను 9 తీసుకుంటున్నా. వీ హ్యావ్ మల్టిపుల్ వర్షన్స్, 10 and all. So I'm going with 9. Okay, so just give enter. All right, so password ఇవ్వండి. ఇవన్నీ రికార్డెడ్ సెషన్స్లో జరుగుతున్న మీకు షేర్ అవుతుంది, రికార్డెడ్ సెషన్స్. ఓకే, సో ఆన్ యూట్యూబ్ ఇట్ విల్ బి అవైలబుల్. సో అవర్ టీమ్ ఈస్ ఎడిటింగ్, ఇట్స్ ఏ హ్యూజ్ రికార్డింగ్ కదా.
So they will share a proper recorded clean video for you. You can go through again. Yeah. And ensure you practice. Okay. So this will weight you very much. Okay. In your interviews and all. Yeah. All right. The Tomcat is installed. How you can check? I'll show. Sudo system ctl. What is system ctl ante? It helps us to control different softwares, many operations on a server, Linux server. So system control ctl ante status టామ్క్యాట్ 9 ఇదే కదా మన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసింది. ఈరోజు డేట్ ఇది కరెక్టా? సో యాక్టివ్లో ఉంది. దాని మీనింగ్ ఏమంటే టామ్క్యాట్ అనేది ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. ఓకేనా? ఫైన్ అమ్మా గైస్. ఓకే, గుడ్. రైట్, సో వీఆర్ గుడ్ నౌ. ఇలా అయిన తర్వాత కంట్రోల్ సి ఇవ్వండి, ఇలా వచ్చేస్తుంది. లేకపోతే ఇలాగే ఉంటుంది, ఇక్కడ స్పేస్ ఉంది కదా, అలా ఉంటుంది. కంట్రోల్ సి ఇస్తే ఇట్లా వస్తుంది. సో నౌ క్లియర్ ఇట్ విత్ ద కమాండ్. ఇన్స్టలేషన్ ఇస్ కంప్లీటెడ్. నౌ చేంజ్ ద పోర్ట్ 8081. హౌ ఇట్ కెన్ బి చేంజ్డ్? Follow a particular process. Firstly, stop your Tomcat. So sudo systemctl stop tomcat 9, give enter, it will be stopped. Now go to the path cd var lib tomcat. ఇవన్నీ స్టాండర్డ్స్ అనమాట. ఓకే, tomcat enter. cd అంటే చేంజ్ డైరెక్టరీ. ఇదొక ఫోల్డర్, ఇదొక ఫోల్డర్, ఇదొక ఫోల్డర్. డైరెక్టరీ ఈస్ నథింగ్ బట్ ఫోల్డర్. ఓకే, వార్ లోపల లిబ్ లోపల టామ్క్యాట్ 9 లోపలికి వెళ్తున్నాం. గివ్ ఎల్ఎస్. ఇక్కడ మీకు కాన్ఫ్ అని ఒకటి ఉంటుంది. ఇదే మన సాఫ్ట్వేర్ ఇక్కడ పెట్టాలి. వెబ్ యాప్స్ అని ఉంది కదా, అక్కడ పెట్టాలి. కానీ ఇప్పుడు పోర్ట్ మారుస్తున్నాం కాబట్టి గో టు సిడి కాన్ఫ్, గివ్ ఎంటర్, ఎల్ఎస్. ఇక్కడ server.xml అని ఒకటి ఉంటుంది, ఎడిట్ ఇట్. ఓకే, సో sudo space vi server.xml. వాట్ ఈస్ విఐ? విఐ ఈస్ ఎడిటర్. మనకి నోట్ ప్యాడ్ ఎలా ఎడిటర్ అంటే గ్రాఫికల్ ఎడిటర్. ఇక్కడ ఇది వచ్చి ఇలా ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్లో, రైట్? ఎనీ కలర్డ్ స్క్రీన్, రైట్? విఐ విజువల్ ఎడిటర్స్ అంటాం ఇక దీన్ని. మనకి చాలా ఎడిటర్స్ ఉన్నాయి లైనక్స్లో. సో నానో అని ఇంకోటి ఉంది, మెనీ థింగ్. సో sudo space vi space server.xml. XML is the format of Tomcat కాన్ఫిగరేషన్ ఫైల్, ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. మీకు ఎందుకు సార్ ఈ ఫైల్ ఓపెన్ చేస్తున్నారంటే, ఈ ఫైల్లోనే టామ్క్యాట్ 8080 వాడాలి అని టామ్క్యాట్ వాళ్ళు ఇచ్చారు ఆ సాఫ్ట్వేర్ ఇచ్చేటప్పుడు. సో దీనికి ఎడిట్ అయి వెళ్ళండి. ఇక్కడ డైరెక్ట్గా ఎలా పడితే అట్లా జనరల్గా ఎడిట్ కాదు ఇది. సో ఎస్కేప్ తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేయండి, బాటమ్ లెఫ్ట్ బాటమ్ కార్నర్. ఓకే, ఎస్కేప్ తర్వాత ఇస్తే ఇన్సర్ట్ మోడ్కి వెళ్తుంది. వెళ్ళిందా? నెక్స్ట్ కర్సర్ ఆ కీబోర్డ్ కీస్లో డౌన్ యారో ప్రెస్ చేసి వెళ్ళండి. ఇక్కడ యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ సంథింగ్ లైక్ కనెక్టర్ పోర్ట్. ఇక్కడ ఉంది కదా, ఇదేమా. సో ఇక్కడ పోర్ట్ అని ఉందా? సో హియర్ ఇక్కడ 8080 ఉంది. దీన్ని చేంజ్ చేయాలి. జస్ట్ గివ్ బ్యాక్ స్పేస్, గివ్ 1. సో చేంజ్ అయిపోయింది. సో దీన్ని సేవ్ చేయాలి. ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్లో ఉన్నాం. సేవ్, ఎస్కేప్ తర్వాత కోలన్ WQ అంటే సేవ్ అండ్ క్విట్ అనమాట. WQ మీనింగ్ ఎంటర్. ఆల్రైట్, ఫైన్ గైస్, ఇది అయిపోయింది, క్లియర్ అయిపోయింది. ఓకే, అప్డేట్ అయిపోయింది. లెట్స్ క్లియర్ దిస్. ఓకే, సో దిస్ ఇస్ డన్. ఆల్రైట్, సో దిస్ ఇస్ డన్. ఆల్రైట్, సో ఓకే, దిస్ ఇస్ డన్. నౌ డిప్లాయ్మెంట్ ఆఫ్ అప్లికేషన్. ఏమన్నాను? ssp.var-ని తీసుకొని వచ్చి టామ్క్యాట్ పాత్లో నేను చెప్పాను ఆల్రెడీ. I have already explained. Okay, it's 7:55. Guys, just break from the session. Our team probably have shared the new one. Okay, 1 second. Yeah, it is already shared. Okay, shared. Okay, it is shared. Thanks, guys. We'll join there. Bye-bye.